ఒక బిల్లు తెచ్చారు పార్లమెంట్ లో. ఏమని? ఆ కోర్టులలో జడ్జిలను అపాయింట్ చేసేటువంటి అధికారాలని మొత్తం వీళ్ళ చేలకి తెచ్చుకున్నారు. అంటే ఇలా ప్రభుత్వ రంగ సంస్థల్లో ముఖ్య నిర్ణయం తీసుకునే అన్ని శాఖలలో బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన పెట్టుకున్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ సంబంధించిన పెట్టుకున్నారు. వాళ్ళ క్వాలిఫికేషన్ లేవు. అక్కడ ఎంతో మంది బీజేపీ అనుబంధం సానుభూతి ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకించారు ఆ యొక్క అపాయింట్మెంట్స్ ని. ఇలా ఏ సంస్థ అయినా ఎందుకు పనిచేస్తలేదు? కారణం కోర్టులు కావచ్చు, ఏదైనా బీజేపీకి ఫేవర్గా ఎందుకు ఉంటున్నాయి? ఎందుకంటే అన్ని ముఖ్య నిర్ణయం తీసుకునే శాఖలలో ఆర్ఎస్ఎస్ పెట్టుకున్నారు. అర్థమైందా? సో ఇది వాస్తవాలకు ఇట్లే ఉంటాయి. ఎవరినో మెప్పు కోసం నేను చెప్పా, నేను ఆధారం చెప్తా. నేను తప్పు చెప్తే ఏడ తప్పు చెప్పినో అది ప్రూవ్ చేయండి. అంతేగాని నన్ను నిజాన్ని అంగీకరించే దమ్ము లేక నన్ను తిడతా అంటే కలవదు. హిందూ ముస్లిం అనేది మతం ఫీలింగ్ ఇప్పటికి కూడా అదే చేస్తుండు కదా. ఎంఐఎంని తీసుకుపోయి ప్రతి చోట ఎందుకు పోటీ చేపిస్తున్నాడు? ఎందుకు తిట్టిపిస్తుండే హిందువులని? చెప్పండి. 2019 వెళ్ళకపోతుండే, చాలా వ్యతిరేకత ఉండే. డిమానిటైజేషన్ చేసి జిఎస్టీ తెచ్చి అని ఉద్యోగాలు ఒడగొట్టి అనేక రకాల ఇబ్బంది పెడితే వారి మీద తీవ్ర వ్యతిరేకత ఉండే. ఏం అభివృద్ధి చేసిండో చెప్పాడు. ఒకటి, కాంగ్రెస్ గాంధీ కుటుంబం వేస్ట్ అని చెప్తాడు. అక్కడ ఆల్టర్నేటివ్ లేదని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాడు. ఫస్ట్ది దానికోసం లక్షల కోట్లు ఖర్చు పెడతాడు. తర్వాత ఈ యొక్క ఎన్నికల ముందు ఏదో ఒక సెంటిమెంట్ రాజేయడానికి హిందూ ముస్లిం గొడవలను తెస్తాడు, దేశ భద్రత అన్నది తెస్తాడు. మన సైనికుల్ని చంపుతాడు, లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ అంటాడు. ఏడేసినవరా అంటే మేఘాలు అడ్డం వచ్చినాయి అంటాడు. మేఘాలు అడ్డం వస్తే మరి పాకిస్తాన్ రిలీజ్ చేసాడు కదరా. మేఘాలు అడ్డం వస్తే నువ్వు ఫోటో తీయడానికి మేఘాలు అడ్డం వస్తాయి, బాంబు వేయడానికి కూడా మేఘాలు అడ్డం వస్తాయి కదా. ప్లస్ దేశ భద్రతని దాని ప్రచారంగా వాడుకోరు, ఎప్పుడు అది వాడుకోకూడదు. ఎందుకంటే దేశ భద్రత అనేది ప్రభుత్వానికి సంబంధం లేని ముచ్చట. అది ప్రభుత్వం ఉన్నా లేకున్నా త్రివిధ దళాలకు అధిపతి రాష్ట్రపతి. సో కాబట్టి రాష్ట్రపతికి ఫుల్ పవర్స్ ఉంటాయి, ఆయన ఏమని నిర్ణయం తీసుకోగలుగుతాడు. కాబట్టి దాన్ని ప్రభుత్వ ప్రచారంగా వాడుకోవద్దు దేశ భద్రతను. అంతకుముందు మొత్తం గుజరాత్లో 35 ఏళ్ళు కాంగ్రెసే ఉండే, 35-40 ఏళ్ళ దాకా. 2001 అంటే ఎంత? 2001 ఇవాళ 21 ఏళ్ళు, 21 ఏళ్ళు, 22 ఏళ్ళు, 21 అంటే అర్థం చేసుకోండి. ప్లానింగ్ ఎట్లా ఉంటుంది, స్ట్రాటజీ ఎట్లుంటుంది, గెలవడం కోసం ఎంతకైనా దిగజారుతాడు అనేది ఇక్కడ అర్థం చేసుకోండి. సో ఆ 2002లో చేసిన గొడవల వల్ల 2014లో బీజేపీ ఓడిపోయింది. ఓడిపోతే వాజ్పేయి గారు ఏమన్నారు? ఈ దుర్మార్గుని 2001 వాజ్పేయి గారు, నేను అంటలే, రాజ్బోడా అంటలేడు, ఈ దుర్మార్గుని 2002లో గుజరాత్ మారణ హోమం జరిగింది కదా, దాని తర్వాత వీడిని అట్లనే సీఎంగా ఉంచి మనం పెద్ద తప్పు చేసినామని వాజ్పేయి గారు బాధపడ్డారు. ఓకే, నేను ఆధారాలు చూపెడతా. ఆ యొక్క గుజరాత్ అల్లర్లు అయినాక 2002లో అమెరికా కానీ, బ్రిటన్ కానీ, యూరోపియన్ దేశాలు కానీ అన్ని దేశాలు నిరాకరించినాయి. 10 ఏళ్ల తర్వాత 2012-13 ఆ ప్రాంతంలో ఆ యొక్క పార్లమెంట్ ఎన్నికల తర్వాత అప్పుడు బ్యాన్ ఎత్తేసినాయి. తర్వాత గుజరాత్ సీఎంగా అట్టర్ ఫెయిల్ అయింది. ప్రచారం చేసుకుంటాడు కానీ గ్రౌండ్ రియాలిటీ వేరుంది. అర్థమైందా? ఇది ఎకనామిక్ గ్రోత్ పెద్దగా జరగలేదు గుజరాత్ లో. తర్వాత ఇది హెల్త్, పేదరికము, ఆరోగ్య సమస్యలు, ఎడ్యుకేషను, మాల్ న్యూట్రిషన్, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని రంగాల్లో గుజరాత్ అట్టర్ ఫ్లాప్ అయింది. అంటే ఇంకా పెరిగింది పేదరికం. ఓకే, ఇది ఇన్కమ్ ఈక్వాలిటీ అదే జరుగుతుంది. గుజరాత్ లో ఏం జరిగిందో ఇప్పుడు భారతదేశంలో అదే జరుగుతుంది. ఏ పాలసీ అన్న తీసుకో, కొద్ది మంది ధనవంతులకి యూజ్ అయ్యే విధంగా ఉంది, కానీ మెజారిటీ బడ్జెట్ లో స్పెండింగ్ అంతా ఈ రెడ్యూస్ రేట్ యొక్క సబ్సిడీలు యొక్క రేషన్స్ అదే సబ్సిడీలు ఎత్తేసిండు. ఓకే, పేదోడికి మధ్యతరగతి యూజ్ అయ్యేటి అన్ని ఎత్తేస్తున్నాడు. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద స్పెండింగ్ తగ్గించిండు, ఎడ్యుకేషన్ మీద తగ్గించిండు. ఓకే, యొక్క పేదరిక నిర్మూలన చేసుకునే చర్యలు తగ్గించిండు. ప్లానింగ్ కమిషన్ తీసేసిండు. ప్లానింగ్ కమిషన్ అంటే కంపల్సరీగా నీకు నచ్చకపోయినా స్పెండ్ చేయాలి. సో మరి ఎవరికి లాభం అవుతున్నాయి వీని వల్ల? కొద్ది మంది 5% ధనవంతులే తప్ప మెజారిటీ భారతీయులకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఓకే, సో మీరు ఏదైనా తీసుకోండి, డిమానిటైజేషన్ ఫస్ట్ దరిద్రం స్టార్ట్ అయింది. మెయిన్ గా మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి మెయిన్ ప్రధాన కారణాలు ఒకటి డిమానిటైజేషన్, ఇంకోటి జిఎస్టీ. ఓకే, ఆ రెండింటితోటే దరిద్రం స్టార్ట్ అయింది. ఆ తర్వాత మిగిలిన ఎన్ని పాలసీస్ ధనవంతులకి అనుకూలంగా ఉన్నాయి. 2007లో ఒక కర్మయోగ అని చెప్పి ఒక 101 పేజీల బుక్లెట్ రాసి ఒక ఆర్టికల్ రాసిండు. అందులో ఏమని రాసిండంటే మాన్యువల్ స్కావెంజింగ్ అంటే వాల్మీకిస్ అని ఒక దళితులలో ఒక ఉపకులం నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ కుల వృత్తి ఏంటంటే మాన్యువల్ స్కావెంజింగ్. అంటే వాళ్ళు ఇప్పటికీ చేయి పెట్టి క్లీన్ చేస్తుంటారు అవన్నీ వేస్ట్ మెటీరియల్. ఓకే, అది వాళ్ళని చూస్తేనే హృదయ విదారకంగా ఉంటుంది. యూపీఏ గవర్నమెంట్ లో ఏదో చట్టం కూడా తెచ్చింది అవన్నీ అట్లాంటివన్నీ బ్యాన్ చేయాలని చెప్పి. ఓకే, అట్లా మనుషులు చేయొద్దు అని చెప్పి. ఓకే, సో అట్లాంటిది అదంటే కర్మయోగం, అదంటే ఆధ్యాత్మిక తృప్తినిస్తుంది అంట. మరి నువ్వు చేయరా అయ్యా, నువ్వు దిగు అలా వేస్ట్ మేట్ అలా దిగు, వాళ్ళు ఇప్పటికీ చేస్తారు. వాళ్ళని చూస్తే జాలి అనిపిస్తుంది నాకు. సో చేయొద్దు, అట్లాంటి మిషన్లతో చేపియాలి, మనుషులు చేయొద్దు. ఓకే.